హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మళ్ళీ వచ్చాను అనమాట. నేను మీ వెంకట్ న్యూజిలాండ్ నుంచి. సో ఈరోజు బ్లాగ్ కంటెంట్ ఏంటంటే, మా మమ్మీ ఇండియాలో ఫిష్ ఆమ్లెట్ వేసిందనమాట. కొత్తగా ట్రై చేసింది. నేను న్యూజిలాండ్ ఉన్నా కాబట్టి తినలేకపోయాను. సో ఈరోజు ఏంటంటే మా అమ్మ కాంపిటీషన్గా, అంటే మా అమ్మకి నేను కాంపిటీషన్ కాదు నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను. సో మా అమ్మ కాంపిటీషన్గా న్యూజిలాండ్లో ఇవాళ ఆమ్లెట్ అయిపోతున్నాను. అంటే నాకు ఆమ్లెట్ వేయడం వచ్చు. సో ఇవాళ ఏంటంటే మేము పప్పు చేసాం అనమాట. పప్పు ఆమ్లెట్ నా ఫేవరెట్ ఫుడ్ అనమాట, అంటే నాకు కంఫర్ట్ ఫుడ్. సో అందుకని ఆమ్లెట్ అనమాట ఇవాళ వేస్తానా. చూద్దాం మా అమ్మది బాగా వచ్చిందో నాది బాగా వచ్చిందో చెప్పండి. ఎందుకంటే ఈ వ్లాగ్ మా అమ్మ కూడా తీసింది అనమాట. ఆమ్లెట్ వేస్తా, మా డాడీ తీశాడు. సో షౌట్ అవుట్ ఫర్ మై మామ్ అండ్ డాడ్. అంటే నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే మా నాన్న ఎంత బాగా మాట్లాడితే చూడండి, అందుకే నేను ఎంత బాగా మాట్లాడుతున్నాను అనమాట. సో చూద్దాం, ఇంకా మొదలు పెడదాం. సో రెడీగా ఉన్నాయన్నమాట ఐటమ్స్. ఆనియన్స్ రెడీ, సాల్ట్ రెడీ, కారం రెడీ, అలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వాడతాను అనమాట నేను. ఎందుకంటే నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కొత్తగా ట్రై చేయాలి, ఫ్లేవర్ కావాలి నా ఫుడ్లో. ఆమ్లెట్ అంటే పిచ్చి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారానికి 3 సార్లు తినేవాను అనమాట. ఇక్కడికి వచ్చినాక డబ్బులు బాగా, గుడ్లు అంతే, ఇక్కడ ఒక గుడ్డు 150 రూపీస్ అనమాట. సో అందుకని కొంచెం తగ్గించా. అయినా పర్లేదు, వాళ్ళకి ఉమ్మేద్దాం. సో నేను చికెన్ మసాలా కూడా వేస్తాను ఆమ్లెట్లో, జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు. చూద్దాం ఎలా వచ్చిద్దో. గుడ్లు కూడా వచ్చేసినాయి అనమాట. సో క్యాచ్, నైస్ క్యాచ్. సో నాటుగుడ్లు, మా ఇంట్లో నార్మల్ గుడ్లు వాడారు. నాటుగుడ్లు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫిష్. ఈ ఫిష్తో ఒక వెరైటీ వంటకం చేయబోతుంది మా ఆవిడ. అదేంటో మీకు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు ఎక్కడ చూసుంటారు. ఫిష్ ఆమ్లెట్ అంట. నాకు అసలు ఈ మాట వినంగానే మైండ్ రెడ్ అయ్యి, బ్లూ అయ్యి, గ్రీన్ అయిపోయింది. మీరు కూడా కొద్దిగా చూడండి, మరి కొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేప బాగా ఉడికిందనమాట. ఈ ఉడికిన చేపని ఏం చేస్తారో మీరు చూద్దరు. కానీ ఇది చాలా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని తీసుకొని చక్కగా మనం ఫిష్ ఆమ్లెట్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మళ్ళా వెనక్కి మన వంటల్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఉడికిపోయిన ఫిష్ని ఇలా తీసుకొని చక్కగా ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఏం ముళ్ళు ఉండకూడదు, ముళ్ళు లేకుండా ఇలా చేసుకొని తర్వాత దాన్ని వేరే విధంగా మారుస్తాం. ఈ వెరైటీ వంటకం ఎక్కడ చూసుంటారు, ఎంతో అద్భుతంగా తయారవుతుంది. మరికొద్దిసేపట్లో మీరే చక్కగా చూడండి. ఫిష్ ఆమ్లెట్ మరికొద్దిసేపట్లో మీకోసం రెడీ అయిపోతుంది. ఫిష్ ఆమ్లెట్ ఇది ఎక్కడో ఇంటర్నేషనల్ హోటల్లో ఉంటాయి, ఎవరు ఇళ్లలో ఉండవు. మరి ఇంటర్నేషనల్ హోటల్ వాళ్ళ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ అమ్మ ఇలాగే చేయాలి. వెంకట వాళ్ళ అమ్మ చేస్తుంది. న్యూజిలాండ్ వెంకట్ వాళ్ళ మదర్. మరి కొద్దిసేపట్లో మరో వీడియోలో కలుద్దాం. సో వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 గుడ్లతో మనోడికి ఎప్పుడైనా హోటల్ మేనేజ్మెంట్ చదివామంటే గుడ్డు అవచిత్త పగలగొట్టడం నేర్చుకోవాలన్నమాట. చదివినప్పుడు నేర్చుకోకపోతే అది నీ కర్మ, నేనేం చేయలేను. ఇప్పుడు గుడ్లు అయితే వాళ్ళు కొట్టాం. రెండు స్పూన్లు కారం, ఇంకా 2 స్పూన్లు కూడా తక్కువే వేయచ్చు. 1/2 స్పూన్ సాల్ట్, చికెన్ మసాలా మనకి ఎంత కావాలంటే అంత. కొంచెం హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బాగా నూడిల్స్ బండి మిక్స్ కొట్టాలి. ఎందుకంటే అంత బాగా ఫోమ్ వస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వచ్చింది అనమాట. సో పెనం దగ్గర కలుద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసాం అనమాట. ఆయిల్ వచ్చేసి వేడెక్కుతుంది. నేను ఏంటంటే ఆయిల్ ఎప్పుడు వేసుకున్నా కానీ ప్యాన్ ఇలా తిప్పుతా. నేను ప్యాన్ చుట్టూ అప్లై అయ్యి ఇది బాగా సౌండ్ చేస్తాను.
సో ఇదేంటంటే మనకు చిమ్నీ అనమాట. ఇందులో బటన్లు ఉంటాయి. కుక్ చేసుకునేటప్పుడు లైట్లు వేసుకొని చీకటి కాకుండా చేసుకోవచ్చు. ప్లస్ ఇది నొక్కితే గాలి మొత్తం పైకి వెళ్ళింది అనమాట. అంటే పొగలు అయితే ఇక్కడ ఫైర్ అలారం అయిపోయి పోలీసులు వస్తారు మళ్ళీ ఆర్పడానికి. అలాంటి ఏం జరగకుండా సిస్టమ్ అనమాట. సో ఆయిల్ వేడెక్కినాక ఆమ్లెట్ వేసిన ముందు కలుస్తాం. సో ఇప్పుడు ఏంటంటే బాగా కలిపాం కదా, ఆయిల్ వేడెక్కింది చూద్దాం. ఆయిల్ వేడెక్కింది, వేసేస్తా. రెండు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. దీన్ని చాలా టేస్ట్గా కొత్త. ఇప్పుడు ఉల్లిపాయలు అనమాట. ఇదంతా ఫిష్, తీసుకున్న ఫిష్ మొత్తం బోన్స్ తీసేసారు దీనిలో నుంచి. మ్యారినేట్ చేసిన ఫిష్ ఇక్కడ మామూలుగా పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని ఆమ్లెట్ చేస్తారు. చూద్దాం ఎలా వచ్చిద్దో, ఎలా ఉండిద్దో. మా చిన్న పైకి షాక్. ఇది ఎంత నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్ అయిద్దంట. ఏం బ్లాస్ట్ అయిద్దో ఏందో మాకేం అర్థం కావట్లేదు. ఇది కత్తి, షార్ప్గా ఉండే కత్తి. ఇది మా అబ్బాయి మా వాళ్ళు కానీ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకునేటప్పుడు చేసుకునే కత్తి. ఇంత షార్ప్గా ఉన్న కత్తులతో వంటలు చేస్తారు. జాగ్రత్త, చెదురు కోసుకున్న ఆనందంలో. ఇలాంటి కత్తులు కొనుక్కోమాకండి. ఇది ఓన్లీ చెఫ్లు వాడే కత్తులు, ఇళ్ళల్లో వాడటానికి పనికిరావు. ఇవో అక్కడ వేగుతున్నాయి, ఇక్కడ ఉడికింది, ఎక్కడ కోస్తుంది. కట్ చేస్తాం, ఉల్లిపాయ కట్ చేస్తాం. ఇదిగో అసలైన వచ్చినాయి ఎగ్స్. ఫిష్ ఆమ్లెట్కి ఎగ్స్ కావాలి కదా. ఆమ్లెట్ అంటేనే ఎగ్స్. వేస్తున్నారు, దానిలో కూడా ఉప్పు వేస్తున్నారు. దానిలో ఏదో పుళ్ళు చల్లుతున్నారు, కానీ అవన్నీ ఏంటో చెప్పరు. ఇంటర్నేషనల్ రెసిపీలు కొంతమంది చెప్పరు. ఇప్పుడు లెమన్, దీనిలో గుడ్లు పడుతున్నారు. ఇప్పుడు బాగా కలపాలి. కొంచెం ఆయిల్ కూడా వేస్తారంట, చాలా టేస్టీగా ఉంటుందంట. ఇలా బాగా వేస్తారంట. బాండీ ఆమ్లెట్ అంటారు దీన్ని. బాండీలో వేసుకుంటారు కాబట్టి బాండీ ఆమ్లెట్. కన్నయ్య వచ్చాడు, కన్నయ్య తింటుంది. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ఫిష్ ఆమ్లెట్ మరి కొద్దిసేపట్లో తింటాడు. చూడండి, ఫిష్ ఆమ్లెట్ మరి కొద్దిసేపట్లో తిని బ్లాస్ట్ అవుతారు. నోట్ బ్లాస్ట్ అంట. మీ మమ్మీ చేసే ఫిష్ ఆమ్లెట్ నీకోసమే నోరు బ్లాస్ట్ అవుతుందంట. కొత్త రెసిపీ, ఎవరు ఇంటర్నేషనల్ రెసిపీ అంట. ఇదిగో కలిపారు బాగా. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీని మీద చల్లుతున్నారు ఫిష్ ముక్కల్ని. ఏం చేస్తారో మరి మాకేం అర్థం కావట్లేదు. అలా కొత్తిమీర జల్లుకోవాలంట. ఇలా మూత కూడా పెట్టాలి. అలా మూత పెట్టి దాన్ని బాగా. సో ఇప్పుడైతే ఒకవైపు కాలింది అనమాట, ఇంకోవైపు నాకు తిప్పడం రాదు.
కాబట్టి నేను బాధ్యతగా సో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. నాకు పర్ఫెక్ట్గా రౌండ్గా చందమామలాగా ఆమ్లెట్ రాదు, ఎట్లా వస్తే అట్లా వేస్తాం అనమాట. కానీ టేస్ట్ మాత్రం ఈ మధ్య కొంచెం బాగా నేర్చుకున్నాక టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అల్లు అర్జున్ చెప్పాడు కదా, ఆర్టిస్టిక్గా తిప్పడం రాదు, అడ్డదిడ్డంగా తిప్పేయడం అనమాట ఆమ్లెట్. ఇప్పుడు అయిపోయింది, రెడీ అయింది ఫిష్ ఆమ్లెట్. ఇది ఇదేదో పిజ్జా బర్గర్ అనుకున్నారు, కాదు. న్యూజిలాండ్ ఆక్లాండ్ వెంకట్ వాళ్ళ అమ్మ చేసిన ఫిష్ ఆమ్లెట్ వంటకం. ఇప్పుడు ఆమ్లెట్, ఫిష్ ఆమ్లెట్ తింటున్నాడు చిన్నబాబు. ఎంతో అద్భుతంగా ఉంది. ఎలా ఉందో చెప్పండి మీ ఫిష్ ఆమ్లెట్, మీ మమ్మీ చేసిన ఫిష్ ఆమ్లెట్. నెక్స్ట్ వేరే లెవెల్ ఇది, చెప్పడానికి రావాల. ఇంకా బ్లాస్ట్, ఏదో నిజంగా బ్లాస్ట్ అంటున్నాడు. ఏం బ్లాస్ట్ ఏం అర్థం కావట్లేదు. మీకు తినాలంటే తప్పక ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే ఇప్పటికి ఎన్ని ఆమ్లెట్లు వేసాం? 1 2 3 ఆమ్లెట్లు వేసాం అనమాట. ఇది 4వది చిదాగా వేసాము. సో ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందనమాట. చిదా తినేసి ఎలా అని చెప్పాలి. యాక్చువల్లీ జెన్యున్గా సూపర్గా ఉంది మాట, సూపర్గా ఉంది. సీరియస్గా జోక్ చేయకూడదు, నిజంగా సూపర్గా ఉంది. అంటే నేను ఆమ్లెట్ లేట్ ఇక్కడికి వచ్చినా నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆమ్లెట్ అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఎవరొకరు ఉంటారు కాబట్టి నాకు నేను వేసుకోవాలి కాబట్టి నేర్చుకున్నాను. సో స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే వీడియో తీస్తుంది వీడే, కెమెరామెన్ వీడియో, నాకు లాస్ట్ వీడియోకి కూడా. సో థ్యాంక్స్ రా, హాయ్, జెన్యున్గా చెప్పాలి. సూపర్గా ఉంది. అంటే ఎవరైనా మన కాంప్లిమెంట్ ఇస్తే మనకి ఎలా ఉండేది అర్థం కాదు కదా. అంటే అవతలాడు జెన్యున్ చెప్తున్నాడు, వాడేదో మనం వేసి ఇచ్చామని చెప్తున్నాడు అర్థం కాదు. కానీ మా వాడు సూపర్గా ఉంది, జెన్యునేగా. నిజంగానే దీంట్లో ఏముంది. అయితే నా ఆమ్లెట్ కూడా థ్యాంక్స్ అనమాట. చూడండి, ఇంకొక ఆమ్లెట్ రెడీ అయింది. ఇప్పుడు ఫిష్ ఆమ్లెట్ ఎంతో అందంగా బాగుంది. నిమ్మకాయ పిండుతున్నారు. నిమ్మకాయ పిండుకొని వాళ్ళ మమ్మీ చక్కగా ఆనందంగా తింటుంది. సూపర్ ఉంది. కాకుండా దానికన్నా ఏదో బాగుంది. అయిందా బ్లాస్టు? మామూలు కాదు. పిజ్జా వాళ్ళకి వెళ్ళి పిజ్జాలు తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకొని ఫిష్ పిజ్జా అనుకొని చక్కగా తినండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. మరికొన్ని వంటలతోటి, కొత్త రకాల వంటలతోటి మీ ముందుకు వస్తుంది ఆక్లాండ్ అందగాడు వాళ్ళ మమ్మీ. సో హే గైస్, లాస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఈరోజు 7 ఆమ్లెట్లు వేసాను. సో ఇది వచ్చేసి వితౌట్ ఆనియన్స్ లాస్ట్లో వేసింది. ఇది వచ్చేసి విత్ ఆనియన్స్ 4 గుడ్లతో నేను వేసుకున్నాను అనమాట. అంటే ఇంట్లో ఉంటే 4 గుడ్లతో వేసుకుంటే మా అమ్మ 4 గుడ్లతో వేసుకుంటున్నావు వేడి చేసిద్ది, మోషన్స్ అవుతాయి అని చెప్పేది. ఇక్కడ తినడానికి ఎవరు లేరు కాబట్టి 4 గుడ్లతో వేసామన్నమాట ఆమ్లెట్. సో ఇంకా తినాలి, అన్నం తిని పడుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో కామెంట్స్లో చెప్పండి అనమాట, మా అమ్మ వేసిన ఆమ్లెట్ బాగుందా, నేను వేసిన ఆమ్లెట్ బాగుందా అని చెప్పి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను మీ వెంకట్. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఏదో అడిగా కానీ మా అమ్మ వేసిన ఆమ్లెట్ బాగుందా, నేను వేసిన ఆమ్లెట్ బాగుందా అని చెప్పి కామెంట్ల కోసం. ఏ మాటకు అనమాట, మా అమ్మ వేసిన ఆమ్లెటే బాగుంటుంది. సో ఈ వీడియోకి మా మమ్మీ అనమాట విన్నర్. మా తమ్ముడు వాడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు తింటా. నేనేమో ఇక్కడ న్యూజిలాండ్లో నా సొంత ఆమ్లెట్లు కాక 7 ఆమ్లెట్లు నేను అందరికి వేసి పెడుతున్నాను. సో ఇట్లా ఉంటే తెలుస్తుంది అన్నమాట. ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చినా తెలుసుదిలే, అలానే కాదు.
ఇంట్లో ఉంటే నేను కూడా ఫిష్ ఆమ్లెట్ తినేవాడిని. ఇక్కడ కాబట్టి నా సొంత ఆమ్లెట్ నేను వేసుకొని తినాల్సి వస్తుంది. పర్లేదు, వెళ్తాం, త్వరలోనే వస్తాం ఇంటికి. బాయ్, గుడ్ నైట్.